అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం గరిమెళ్ల విశాలాక్షి గారు రచించిన ఎదురు దెబ్బ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సమయం సాయంత్రం 5 గంటలు. మగవాళ్లు ఆఫీసుల నుండి, పిల్లలు స్కూల్స్ నుండి, కాలేజీల నుండి వచ్చే సమయం. స్థలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్. డ్యూటీ నుండి వచ్చిన దినకర్ తన క్వార్టర్ ముందు స్కూటర్ ఆపి పార్క్ చేశాడు. ఫస్ట్ ఫ్లోర్ లో తన పోర్షన్లోకి వచ్చాడు. ఇల్లు ప్రశాంతంగా ఉంది. తన సుపుత్ర రత్నాలు చంటి బంటి ఇద్దరు బుద్ధిగా కూర్చొని చదువుతున్నట్లు నటిస్తూ మధ్య మధ్య దొంగ చూపులు చూస్తున్నారు. దినకర్ క్యారేజ్ బ్యాగ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూర్చొని కాళ్లకున్న షూ విప్పసాగాడు. వంటింటి నుంచి దినకర్ అర్ధాంగి అన్నపూర్ణ ఒక చేత్తో కాఫీ గ్లాసు, మరొక చేత్తో తినడానికి కాబోలు ప్లేట్లో ఏవో పెట్టుకుని నవ్వు ముఖంతో వచ్చి అతడి పక్కనే కూర్చుంది. దినకర్కి ఇదంతా పజిల్లా ఉంది. సాధారణంగా తను వచ్చే టైంకి కింద పోర్షన్లో అన్నపూర్ణ ఆడవాళ్ళందరితో మీటింగ్లో ఉంటుంది. తను వచ్చాక తీరుబాటుగా ఓ పావు గంటకి మేడ మీదకొచ్చి కాఫీ కావాలి అని జనరల్గా అడిగిన అరగంటకి తెచ్చిస్తుంది. ఇక తన ఇద్దరు పిల్లలు ఆటకి వెళ్లి 7 గంటల దాకా అడ్రస్ ఉండరు. లేదంటే ఇద్దరు WWF లాగా ఫైటింగ్ సీన్లో ఉంటారు. అందుకే తనకి ఇల్లు కన్నా ఆఫీసే బాగున్నట్లుగా ఉంటుంది. అన్నపూర్ణ ఎక్కడికో అన్నట్టు ముస్తాబై ఉంది. ఏదైనా విషయం ఉంటే తనే చెప్తుందని మౌనంగా కాఫీ తాగసాగాడు. ఏమండి, మధ్యాహ్నం మా వదిన ఫోన్ చేసింది, ఉపోద్ఘాతంగా అంది. ఏంటి విశేషాలు? మీ అమ్మగారు బాగున్నారా అని అడిగాడు. దినకర్కి 3 బావమరుదులు. 3 MNCల్లో చేస్తున్నారు. మామగారు పోవడంతో అత్తగారు అందరిళ్ల మధ్య తిరుగుతుంది. ఈ మధ్య ఓ 10 రోజుల క్రితం కూతురు దగ్గర నుండి పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళింది. కూతురికి లేనిపోనిది ఎక్కిస్తుందని అత్తగారంటే మంట అతనికి. కొడుకులతో అల్లుడిని పోల్చి చిన్నచూపు చూస్తుందని కోపం. మా వదిన ఈ మధ్య ఏదో కంపెనీలో చేరిందట. ఆహాహా, ఆగండి, మీ అనుమానం అర్థమైంది. ఇది ఒక రకమైన బిజినెస్టా. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. మనం 10,000 పెట్టి ఆ కంపెనీ బ్యాగ్ కొనుక్కోవాలి. అందులో అన్ని ఉపయోగపడే సబ్బులు, పౌడర్లు, టూత్ పేస్ట్లు ఉంటాయి. అవన్నీ విదేశాల్లో తయారై వచ్చినవి. కాకపోతే వీటి గురించి అందరికీ మనం అర్థమయ్యేలా చెప్పాలి. మా వదిన చేరి 6 నెలలు అయిందట. అప్పుడే లాభాలు కళ్ళ చూస్తుందిట. మనం నెలలా కొంటుంటే కంపెనీ మనకు కొంత కమిషన్ ఇస్తుంది. ఇదంతా మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అన్నీ కష్టం అనుకుంటే మనం ఏమీ సాధించలేమని మా వదిన చెప్పింది. కళ్ళు పెద్దవి చేసి హావభావాలతో చెప్తున్న అన్నపూర్ణని కన్నార్పకుండా చూశాడు. ఎంతకీ ఫైనల్గా ఏమంటావు? అతని గదంతా విసుగ్గా ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. దినకర్ చాలా కామ్ గోయింగ్. ఇంట్లో పెత్తనమంతా అన్నపూర్ణదే. అతని గొంతు ఏమాత్రం వినిపించదు. నేను చెప్పేదేం లేదు. మీ ఫ్రెండ్స్ బాగా తెలుసున్న వాళ్ళందరికీ ఇళ్లకు తీసుకెళ్ళండి, నేనే చెప్తాను. మధ్యాహ్నం మా వదిన ఫోన్లో చెప్పింది, కస్టమర్స్ని మన దారికి ఎలా తెచ్చుకోవాలో. అది ఒక ఆర్ట్ అంట. 2 రోజుల్లో సీడీలు పంపుతాను అంది. ఎటో పోతుంది అనుకున్న పిడుగు తన మీద పడినట్టుగా ఫీల్ అయ్యాడు. అయినా తన వంతు ప్రయత్నంగా, చూడు అన్నపూర్ణ, నాకిలాంటివి ఇష్టం ఉండవు, నీకు తెలుసు కదా. అయినా ఇంటింటికి వెళ్ళి మీరు కొనండి అని బ్రతిమలాడే బాధ ఎందుకు? నీకు డబ్బే కావాలనుకుంటే హాయిగా BSc BEd చేశావు కదా. ఏ స్కూల్లోనూ టీచర్గా చేరుకో. ఇవన్నీ వద్దు, నచ్చ చెప్పే ధోరణిలో అన్నాడు. అన్నపూర్ణ ససేమరా వీలు కాదంది. తనను తీసుకెళ్లవలసిందని పట్టుపట్టింది. ఇక గత్యంతరం లేక దినకర్ అన్నాడు, చూడు, నేను తీసుకెళ్తాను. కాకపోతే ఈ విషయంలో నాది ప్రేక్షక పాత్ర. నేనెవర్నీ కొనమని కన్విన్స్ చేయడం కానీ, మంచి చెడులు వివరించడం కానీ చెయ్యను అన్నాడు. అంత మాత్రానికే సంతోషంగా అంగీకరించింది. పిల్లలిద్దరినీ ఇంట్లో జాగ్రత్తగా ఉండమని చెప్పి బయలుదేరారు. దినకర్ బాస్ మిశ్రా ఇంటికి వెళ్లారు. వీళ్ళని చూడగానే మిసెస్ మిశ్రా ముఖమంతా నవ్వులమయం చేసుకుని, రండి రండి అంటూ వచ్చిరాని తెలుగులో వీళ్ళని ఆహ్వానించి కూర్చోవడానికి సోఫా చూపింది. అన్నపూర్ణకి ప్రారంభం చాలా బాగుంది అనిపించింది. అతిథి మర్యాదలయ్యాక అన్నపూర్ణ మనసులోని రిహార్సల్స్ వేసుకుంది, ఎలా మాట్లాడాలో. మిస్టర్ అండ్ మిసెస్ మిశ్రా వచ్చి వీళ్ళెదురుగా కూర్చున్నారు. అన్నపూర్ణ ఇంకా గొంతు సవరించుకుంటోంది. ఈలోగా సడన్ గా, మిసెస్ పూర్ణ, అసలు నేనే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య నేను ఒక స్కీమ్లో జాయిన్ అయ్యాను. మనం 10,000 పెట్టి 4 కూపన్స్ కొంటాము. తిరిగి వాటిని 10,000కి అమ్మాలి.
వాళ్ళు తిరిగి 8 మందికి అమ్ముతారు. ఆ 8 16 మంది అవుతారు. కింద చైన్ పెరిగే కొద్దీ పై వాళ్ళకి లాభాలు కమిషన్ రూపేణా వస్తాయి. మీకోసం 4 కూపన్స్ రిజర్వ్ చేసి ఉంచాను. మీరు 10,000 కట్టి జాయిన్ అవ్వండి. గలగలా చెప్తోంది మిసెస్ మిశ్రా. ఆమె మాటలు నవ్వుతూ ఆమోదిస్తున్నట్లు తలూపుతున్నాడు మిస్టర్ మిశ్రా. అన్నపూర్ణకి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లుగా అయింది. ఆమె చెప్పడానికి మాట రాలేదు. భర్త ముఖంలోకి చూసింది. ఆమెను రక్షిస్తున్నట్టు దినకర్ నోరు విప్పాడు. మేం ప్రిపేర్డ్గా రాలేదు సార్. ఏ విషయం ఆలోచించి రేపు చెప్తాము. అమ్మయ్యా అనుకుంది మనసులో. ఇట్స్ ఓకే, టేక్ యువర్ టైం అంటూ నవ్వుతూ సాగనంపారు మిశ్రా దంపతులు. బయటకొచ్చాక అంది, నేనొకటి చెప్దాం అనుకుంటే ఆవిడ ఇంకొకటి చెప్తోంది. అయినా 10,000 మాటలా? మన దగ్గర కొనేవాడెవడు అంది ఉక్రోషంగా. ఏ మరి నువ్వు మీ వదిన కలిసి అనుకోవడం లేదా? మీ దగ్గర కొనేవాళ్ళెవరు? ఏ మీదైతే డబ్బు, వేరొకరిదైతే చిత్తూనా? ఎలాగైనా అలానే ఉంటుంది. ఇక చాలు, ఇంటికి పోదాం పదా అన్నాడు చిరాగ్గా దినకర్. అయినా ఆశ చావక అన్నపూర్ణ ఊరుకోలేదు. విసుక్కుంటూనే 2-3 ఇళ్లు తిప్పాడు. ఒకరేమో పూనం శారీస్ కూపన్స్ కొనమని, మరొకరేమో గ్వాలియర్ ఫ్యాన్సీ స్కీమ్లో చేరమని అన్నపూర్ణని బలవంతం చేశారు. చివరికి అన్నపూర్ణ అంది, వీళ్లంతా మీ బాసులు కాబట్టి మనం మర్యాదగా తప్పుకు రావాల్సి వచ్చింది. మీ కింద సబార్డినేట్స్ ఉన్నారు కదా, వాళ్ళింటికి వెళ్దాం. వాళ్ళకెటు మీరు బాస్ కాబట్టి చచ్చినట్లు మన స్కీమ్లో చేరతారు కదా. లాజిక్ లాగింది. ఆమె వంక పిచ్చిదాన్ని చూసినట్లుగా చూశాడు. అయినా ఓపిగ్గా, చూడు, నా కింద పనిచేసే వాళ్ల చేతైతే అస్సలు కొనిపించలేను. కనీసం మనకి గౌరవం కూడా ఇవ్వరు. చెప్పినా నీకు అర్థం కాదు, వదిలే, పద పోదాం నచ్చ చెబుతున్న ధోరణిలో అన్నాడు దినకర్. ఆ మాటలకి అన్నపూర్ణ, మా అన్నయ్యలు మీ గురించి అనుకునేదంతా నిజమే. మీరు నలుగురితో కలవలేరు, అందుకే మీకేం తెలీదు అంది తేలిగ్గా. సరే నీ కర్మ, అక్కడేం జరిగినా నేను బాధ్యుడిని కాను అంటూ వేరే సెక్టార్కి స్కూటర్ మళ్లించాడు. తన కింద పనిచేసే రాజు అనే వర్కర్కి తను వస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పాడు. రాజు అతని భార్య వీరి కోసమే అన్నట్లు ఎదురు చూస్తున్నారు. నవ్వుతూ ఆహ్వానించారు. అన్నపూర్ణ బాస్ భార్య అనే దర్పం వెలగబోస్తూ తానొచ్చిన పని వివరించింది. తనకి వదిలిగారి ఫోన్లో ఏ విధంగా చెప్పిందో తూచా తప్పకుండా చెప్పింది. రాజు భార్య అన్నపూర్ణ చెప్పేదంతా నవ్వుతూ వింది. ఈవిడైనా కనీసం తన స్కీమ్లో చేరకపోతుందా అని ధీమాగా ఉంది. ఈలోగా రాజు కల్పించుకొని, సారీ మేడం, ఈ విషయంలో మేం ఒకే అభిప్రాయంలో ఉన్నాం. మేమిలాంటి స్కీమ్స్లో జాయిన్ అవ్వదలుచుకోలేదు అన్నాడు. ఆ మాటలకి అన్నపూర్ణ అతని భార్య వైపు తిరిగి, చూడండి, మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అడిగింది. ఆవిడ, మీ 3 సిస్టర్స్, 1 బ్రదర్ అంది. ఇంకే, మీ సిస్టర్సు, బావగారు, బ్రదరు, వదిన గారు, వాళ్ళని ఒక సండే మన ఆడిటోరియంలోకి తీసుకురండి. నేను సీడీలు తెప్పిస్తున్నాను. ఇంకా ఇందులో చేరుతూ వచ్చే లాభం గురించి ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ వారికి అర్థమయ్యేలా వివరిస్తాను అంది ఉత్సాహంగా. ఆ మాటలకి రాజు భార్య, అలాగే, తప్పకుండా. 2 వైజాగ్లో, 1 విజయనగరంలో ఉన్నారు. కాకపోతే మీరొక వ్యాన్ బుక్ చేయించండి. మరి వాళ్ళని పికప్ చేసుకుని తిరిగి డ్రాప్ చేయాలి కదా. ఎందుకంటే వాళ్ళు ఖర్చులు పెట్టుకుని ఇంత దూరం వచ్చి ఇవన్నీ వినాలనుకోరు. మావి మధ్యతరగతి జీవితాలు మేడం. పావలా తగ్గుతుందంటే ఆ వస్తువు కోసం 10 మైళ్ళు నడిచి వెళ్లి కొనుక్కుంటాము. మీ స్కీమ్ గురించి మేము వినలేకపోలేదు. ఆ బ్యాగ్లో మాకు ఉపయోగపడేది ఏమీ లేదు. అందులో ఉండే కార్ వాషు, కార్ లేని మాకెందుకు ఉపయోగపడుతుంది? ఆర్డినరీ సర్ఫ్తో పనైపోయేదానికి ఖరీదైన ఫ్లోర్ క్లీనర్ ఎందుకు? మీ కంపెనీ పేస్ట్లో ఉండేవన్నీ ఆర్డినరీ పేస్ట్లో కూడా ఉన్నాయి. అందులో ఉండే సబ్బులు, పౌడర్లు, హెయిర్ ఆయిల్స్ ఏవి కూడా కామన్ మ్యాన్ కొనలేడు. సో ఎందుకోసం మేము ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలి? ఆవిడ వాగ్దాటికి అన్నపూర్ణకి నిలువుగుడ్లు పడిపోయాయి. ఆమె వేసిన ప్రశ్నలు వేటికి జవాబు చెప్పలేకపోయింది. ఇంకేం అనలేక వెళ్ళొస్తాము అని లేచారు. తన భార్యకి బాగా బుద్ధి చెప్పినందుకు మనసులోని రాజు భార్యని అభినందిస్తూ బయటకు నడిచాడు దినకర్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.